హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చూసారు కదా తమ్మరాజ్పల్లిలో. ఇప్పుడైతే అచ్చట్పల్లిలో అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నమాట. సో మా ఊర్లోనే లేట్ గా చేశారు. సంక్రాంతి అయిపోయి నెక్స్ట్ సండే చేశారు. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి అయిపోయి ఒక సండే అయిపోయింది, మళ్ళీ ఇంకో సండే కూడా వచ్చింది. సో 26th జనవరి 26th అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ అచ్చట్పల్లిలో అయితే జరుగుతున్నాయి. సో ఎందుకు ఇంత లేట్ అంటే చెప్పా కదా, అందరు సిటీలో ఎటోళ్ళు బిజీగా ఉంటారని. వీళ్ళకి అందరికి అనుకూలంగా ఉన్న ఒక డేట్ చూసుకొని ఊరందరూ కలిసి అట్లా ఫిక్స్ చేసుకుంటారు. ఇది వీళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అంట, అట్లే చేసుకుంటున్నారు అనమాట. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటో చూపిస్తా. సో యాక్చువల్లీ 26th సంక్రాంతి కదా, నేను ఈ బ్లాగ్ 25th అంటే ప్రీవియస్ డే సాటర్డేనే తీస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ డే నుంచి హడావుడంతా స్టార్ట్ అయిపోతుంది. దేవుళ్ళందరినీ ఊరేగించి అదంతా చూపిస్తాను ఇవాళే. రేపు పూజ అదంతా ఉంటుంది. ఇంక ముందు రోజే దేవుడికి కావాల్సిన పూలు అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు అనమాట ధరణి వాళ్ళు. మీన్వెల్ ఈవినింగ్ అయ్యేసరికి చుట్టాలందరూ వస్తారు కదా, వంట వాళ్ళని పిలిపించి నైట్కే వంటలు చేపిస్తున్నారు. నైట్ డిన్నర్ అది చేయడానికి కావాలి కదా. అండ్ వాళ్ళు నెక్స్ట్ డేకి కూడా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. నాన్ వెజ్ పొద్దున్నే నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తారు కాబట్టి అన్నీ కట్ చేసుకోవాల్సినవన్నీ ముందు రోజు నైటే కట్ చేసేసి పెట్టేసుకుంటున్నారు. ఏం కూర? టమాటా పచ్చడి. మా అత్తయ్య అయితే ఫస్ట్ టైం దీపాలకి సలివిడితో దీపాలు చేస్తారు కదా, పాకం తీయడం ఫస్ట్ టైం అంట. పిన్నికి అమ్మమ్మకి రాదు. వాళ్ళు పాకం తీసి సలివిడి చేస్తుంటే అమ్మమ్మ దీపాలు చేస్తుంది. సో వీళ్ళ సైడ్ కర్ణాటకలో దీపాలు ఇట్లా సలివిడితో చేస్తారు. మీకు వచ్చి కదా, మీరు ఫస్ట్ టైం చేస్తుంది. పాపం వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తారు? కళ్యాణి కూడా కష్టపడుతుంది. మీరేం చేస్తున్నారు? సో వీళ్ళైతే నైట్ కి వంటలు చేస్తున్నారు అనమాట. రేపు నాన్ వెజ్, ఇవాళ వెజిటేరియన్. సే హాయ్. హాయ్. అయ్యా, ఇవి రేపటికా ప్రిపరేషన్స్? వస్తున్నా. టొమాటో చట్నీ ఇంకా పప్పు అయిపోయిందా? శ్రీరాములు అంకుల్ ఫాస్ట్, నేను పైకి వెళ్ళొచ్చే లోపల పప్పు చేస్తారు. పప్పు, రైస్. సో ఇవాళకి ప్రిపరేషన్స్ ఇవి. రేపు ఫుల్ మళ్ళీ నాన్ వెజ్. అంకుల్ మీరే తిరిగి హాయ్ చెప్పండి. మా కుక్ తమ్రాజ్పల్లి వీడియోలో కూడా కనిపించారు. సలివిడి ప్రిపరేషన్స్. కాదు, ఏక్ బార్గో టాటా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వట్లే చెప్పు. ఇంకో అయోడైజ్డ్ ఇది. హాయ్ గైస్, ఈ ఉప్పు అయితే వాడొద్దు. ఈ ఉప్పులో ఉప్పు తక్కువ ఉంటది. ఉప్పులో ఉప్పు తక్కువ. ఈ కాన్సెప్ట్ బాగుంది కదా. ఉప్పు తినకూడదని టాటా వాళ్ళు అట్లా చేసినట్లున్నారు. అయ్యా, చూడలేదా నా వీడియోస్ ఇప్పటిదాకా? అయ్యా, మీరు ఇక్కడ తినేస్తున్నారా? యమ్మీ యమ్మీ బజ్జీలు. మాకు లోపలికి కూడా రానివ్వకుండా తినేస్తున్నారు వీళ్ళు. బజ్జీలు. శ్రీరాములు అంకుల్ అయితే నైట్ డిన్నర్ అరేంజ్మెంట్స్ తో పాటు వేడిగా బజ్జీలు వేసి ఇచ్చారు. సో ఆ చల్లని క్లైమేట్ లో వేడి బజ్జీలు అయితే ఆస్వాదించుకుంటూ తినేసాం. మీన్వెల్ మా శేఖర్ బాబాయ్ అయితే మంచిగా కొన్ని డాన్స్ స్టెప్లు వేసి జనాలందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ముగ్గు అదినా
ముగ్గు కాదు కాదు కలర్స్ ఏం చేస్తున్నారు క్లాస్ లో పోస్తున్నామా ఏ ఓపెన్ దిస్ ఓ ఏం ధర్ని నువ్వు ముగ్గేస్తున్నావా నాకు కొట్టం కదా కాదు మేము అనుకున్న ముగ్గు ఇది కాకపోతే అది ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో లాస్ట్ లో చూద్దాం అదే చెప్తున్నా ఎట్లా వస్తుందో నాకు తెలీదు కానీ మా ఇంటి ముందు కదా ఎట్లా వచ్చినా నాకు రాదు ఎవరు తిట్టుకునేవాళ్ళు ఎక్కువ రౌండ్స్ పెట్టు ఇది ఎక్కువ ఇది తక్కువ రౌండ్ వస్తుంది ఓకే ఏదో కట్ చేయి అయినా ఒక్కడు కూడా షేప్ లేదు తెలుసా రౌండే లేదు కలర్ వేస్తే సెట్ అయిపోద్దిలే అక్క స్టైల్ చూడాడు నైట్ అయితే అందరం డిన్నర్ కంప్లీట్ చేసుకొని రంగోలీ వేద్దామని చెప్పి అందరం బయటకు వచ్చేసాం అనమాట. సంక్రాంతి ఎప్పుడన్నా చేసుకొనివ్వండి, చేసుకుంటున్నాం కదా. సంక్రాంతి అంటేనే రంగోలీ, రంగులు రంగులు ముగ్గులు గుర్తొస్తాయి మనకి. సో అట్లానే ఏమైనా కలర్ఫుల్ గా ముగ్గేద్దామని చెప్పి డిజైన్ సెలెక్ట్ చేసుకొని అందరం ఒకేసారి వేటకు దిగేసాం అనమాట. సో అందరం ఒకేసారి వేసేస్తే ఫాస్ట్ గా అయిపోయింది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ వేసుకుంటూ అన్నట్లు. మా వదిన వీడియో అంతా వేసేది, అది పాటలు చుట్టూ ఫ్లవర్స్ అంత సీన్ లేదు. ఫస్ట్ నువ్వే ఉంటావు బక్రా చూడండి, ఫోకస్ చేసి తీసినాడు. నాకైతే వీళ్ళందరూ అట్లా రంగోలీ వేస్తుంటే నాకు ఎగ్జైట్మెంట్ తో నేను ఏదో వేసేయాలి, నేను కలర్ఫుల్ గా ఫిల్ చేద్దామని చెప్పి కలర్ పట్టుకొని వచ్చాను. సో వాళ్ళందరూ తిడుతున్నారు అట్లా వంగి వేయొద్దు ఇప్పుడు ఈ టైంలో అని చెప్పి. బట్ స్టిల్ వంగకుండా వేస్తా అని చెప్పి ఒక చిన్న స్టూల్ పెట్టుకొని వింత వింత పొజిషన్ లో కూర్చొని మరి రంగోలీ అయితే వేస్తున్నా అన్నమాట. ఉంది ఇప్పుడేంటి నువ్వు వీడియో పోస్ట్ కోసం వచ్చావా రెడీ అయ్యి? ఎంత బిల్డప్ రాని అంటే కాదు, రిపబ్లిక్ డే కాదు, ఇప్పుడు హోలీ అయ్యేది జస్ట్ మిస్. కాదు రేపు రిపబ్లిక్ డే కదా అని చెప్పి గ్రీన్ అసలు యాక్చువల్లీ పింక్ రావాలి, ఆరెంజ్ చేసి కవర్ చేస్తాం దాన్ని. సో రిపబ్లిక్ డే సంక్రాంతి కలిపి చేసుకుంటాం మేము రేపు. ఇప్పుడు రంగోలీ ఇప్పుడు హోలీ ఫెస్టివల్ అయిపోతుంది. అది ఇక్కడైతే చూడండి మా అత్త ఆవు డిజైన్ నుంచి ఏదో డిజైన్ నైట్ కదా, క్లైమేట్ ఊర్లో చాలా చల్లగుందనమాట. చలిగాలి వస్తుందని చెప్పి వీళ్ళెవరు చలికి తట్టుకోలేక స్వెటర్లు, హెడ్ క్యాప్స్ ఇవన్నీ పెట్టుకొని ఫుల్ పకడ్ బందీగా కూర్చొని ముగ్గులేస్తున్నారు. ఒక్కొక్కళ్ళని చూస్తే దొంగల ఫీలింగ్ వచ్చింది, ఎవరో దొంగలందరూ వచ్చి మా ఇంటి ముందు ముగ్గేస్తున్నట్టు. మా అమ్మ పాకిస్తాన్ నుంచి చూడండి అక్క రంగోలీ చుట్టూ ఒక గ్రౌండ్ వచ్చింది కాదు, అదంతా రౌండ్ తిరిగిందా? నేను అన్ని రౌండ్లు తిరుగుతున్నా. నేను బాగా చూసుకుని ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వచ్చిందండి వయ్యారి, అదా వచ్చిందండి వయ్యారి. ఇది నాకే రిటర్న్ వేయకూడదు అట్లా. ఆహా పొట్ట ఉండలేదు అక్కడికి, కొంచెం కిందకి వేసుకోవాలి. సిఆర్ ముగ్గు ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయింది, ఇంక దానిపైన ముగ్గేసి కవర్ చేయాలి. నేను ముగ్గేయటం ఏమో గానీ ఒక స్టూల్, ఆ ముగ్గు ఎంత రౌండ్ తిరిగిందో నేను అంత రౌండ్ తిరిగా. ఇక్కడ ఇంకో ముగ్గు ఆవు వేద్దాం అనుకున్నారు, ఆవు కాస్త పందేమో అని చెప్పి ఆవు మానేసి మామూలు ముగ్గేసుకుంటున్నారు. ఇంకా ఇదొక ఆటలో అట్టుకోండి, ఏం పని చేయదు. దీపాలు. హాయ్ అమ్మమ్మ.
హాయ్ చెప్పు. ఇట్లా ఫాస్ట్ గా అయిపోయింది ఈసారి అంతమంది కలిసేసరికి. ఏది ధర్ని చూపి ఆ ముగ్గు కొంచెం సిమిలర్ గా ఉందో లేదో. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ మార్చాం మేము, మోస్ట్లీ అట్లా వస్తుంది ఇప్పుడు లాస్ట్ కి. మేము రేపు రిపబ్లిక్ డే ఉద్దేశించి గ్రీన్ ఆరెంజ్ అలా వేసుకున్నాం. ముగ్గు ఓకే. నీ ఇంకమ్మా నీ దెబ్బకి నేను భయపడ్డా, ఎందుకు అట్లా చేస్తున్నావా అని. ఇది యాదో దొంగల ముట్ట వచ్చేస్తుంది. కాదు, అందరూ ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో తలలు కప్పేసుకొని చలికి. ఈ పిల్ల సంతానానికైతే టైం, అకేషన్, ప్లేస్ దేంతో సంబంధం లేదు. ఎక్కడ మ్యూజిక్ వస్తే అక్కడ ఎగురుతూ ఉంటారు. సో వీళ్ళు ఇంత కష్టపడి ముగ్గులు వేస్తుంటే హెల్ప్ చేయకుండా పోయి డాన్సులు వేసుకుంటున్నారు. See who is informed. నీట్ గా ఇక్కడ కూడా ఫాంట్. కాదు, అన్ని క్యాప్స్ రాయొచ్చు కదా. ఓకే ఓకే, మా ఎవరికి రాయటం రాక. శేఖర్ బాబాయ్ అయితే ఫామ్ లోకి దించామన్నమాట. హ్యాపీ పొంగల్ అని చెప్పి ముగ్గుతో మాకు ప్రాపర్ గా ఫాంట్ లో రాయటం రాలేదు. సో ధర్ని రాస్తుంటే కొంచెం లావుగా రాస్తుంది, బాగాలేదని చెప్పి శేఖర్ బాబాయ్ నీట్ గా ఆర్టిస్టిక్ గా ట్రై చేస్తారని పిలిచాము. అట్లే మా ఆర్టిస్టిక్ బాబాయ్ ఆర్టిస్టిక్ గా హ్యాపీ పొంగల్ అని చెప్పి మంచి ఫాంట్ లో అయితే రాసి ఇచ్చారు. దానిపైన పూలు పెట్టండి, తమరాజ్ పళ్ళలో పెట్టినట్లు. కలర్ఫుల్ పూలన్నీ కావాలి మాకు. కింద దాకా పాట్ ఎండింగ్ దాకా రావాలా. హియర్ ఈస్ ఆర్ ముగ్గు 1, ముగ్గు 2. ఇది మా అత్త కళాఖండం, ఈ రెండు. ఇది మా కళాఖండం. హ్యాపీ పొంగల్. అండ్ దీనిపైన ఒక గొబ్బెమ్మ వస్తుంది. ఇప్పుడు పొంగల్ పొంగిపోతుంది. చెరుకులు చూడండి ఏ కలర్ లో వచ్చాయో. మా దగ్గర యాక్చువల్లీ డార్క్ గ్రీన్ లేదు, ఆ గ్రీన్ తో అడ్జస్ట్ అయిపోయాం. ఇక్కడ కనిపించేది వచ్చేసి గ్రాస్, ఎండిపోయింది, కొంచెం కొంచెం గ్రీన్ కలర్ లో ఉంది, అన్ని కలిసిపోయి వచ్చాయి. సో ఫైనల్ ముగ్గు. అయ్యా ఏం అన్ని ముగ్గులు కూర్చుతున్నారు, రేపు ఇచ్చుకునిద్దా. చూడండి మందార పువ్వు చిన్న మొగ్గ పెట్టుకున్నారు. అయ్యా బాగా తమరాజ్ పల్లి అమ్మమ్మ ఎంత కలర్ఫుల్ గా పెట్టింది. కలర్ఫుల్ గా పెట్టండి, అన్ని ఒక కలర్స్ పెట్టొద్దు. కష్టపడి మా బాబాయ్తో హ్యాపీ పొంగల్ అని రాపిస్తే దానిపైన పెట్టేశారు గొబ్బెమ్మ తీసుకొచ్చి. వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంతసేపు డాన్స్ ఆడినప్పుడు లేదు వీటికి. అదే కదా. సో నైట్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద వీడియోస్ అన్ని ధర్ని తీస్తుంది. నేను ఆ క్లిప్స్ యాడ్ చేస్తా. నాకు లేసి ఉండే ఓపిక లేదు బేసిక్ గా. ఇప్పుడే 1:30 అయిపోయింది. విల్ సీ. ఇప్పుడైతే వీళ్ళ ఊర్లో ఉన్న దేవుళ్ళందరినీ రథాలు ఎక్కించుకొని బాగా అలంకరించి ఊర్లో ఉన్న అందరి ఇళ్ళ ముందుకి తీసుకెళ్లి ఊరేగిస్తారు. సో మంచిగా ఊరేగించేది కామ్గా చేయారనమాట. బ్యాండ్ మేళాలతో ఫుల్గా ఒక మోత మోగిపోయింది. సో ఆ బ్యాండ్ మేళాలు వచ్చేసరికి మ్యూజిక్ వినపడం వల్ల మళ్ళీ పిల్ల బ్యాచ్ మొత్తం ఎగరటం స్టార్ట్ చేసింది.
ఉన్నారు కదా, మీకు ఎందుకు అంత నొప్పి? ఇక్కడ మా అన్న వైఫ్ కోసం వెయిట్ చేద్దామని లేదా నీకు? అక్క మా అన్న హాయ్ విను. మళ్ళీ వీళ్ళేమి ఇట్లా దాక్కుంటారు? గైస్ నైట్ క్లిప్స్ అన్ని ధర్ని యాడ్ చేసింది. సో ధర్ని అన్ని క్యాప్చర్ చేసింది కదా, నేను అవన్నీ యాడ్ చేస్తాను. మార్నింగ్ అయితే మేము లేచేసరికి ఇద్దరు అమ్మవార్లకి ఆల్రెడీ దీపాలు తీసుకెళ్లిపోయారంట, మేము లెగవలేదు అప్పటికి. సో ఇప్పుడు మళ్ళీ వేరే అమ్మవారికి దీపాలు తీసుకెళ్ళడానికి డబ్బులు అయితే మోగిస్తున్నారు. మొత్తం అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఏం లేదు, తమరాజ్పల్లిలో అలా దీపాలు తీసుకెళ్లి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన క్లిప్స్ అవి యాడ్ చేశా కదా, సేమ్ అట్లే అనమాట. మీన్ వైల్ బ్రేక్ఫాస్ట్ కోసం చికెన్లు, మటన్లు, బిర్యానీలు అయితే రెడీ అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్ కి నాన్ వెజ్ స్టార్ట్ చేశారు. నాకైతే నాన్ వెజ్ ఎక్కక ఐ వెంట్ విత్ చపాతీ అనమాట. వీళ్ళందరూ ఒక్కొక్క రౌండ్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కోసం వెయిటింగ్. తమరాజ్పల్లితో కంపేర్ చేస్తే అచ్చట్పల్లి చాలా పెద్దదన్నమాట. సో ఒక్కొక్క ఇంటి నుంచి మనుషులు జాయిన్ అవుతూ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. సో అట్లా ఊరు ఎండ్ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్గా ఊర్లో జనాలందరూ ఇంటి నుంచి దీపాలు ఎత్తుకొని వస్తారనమాట. నేను నిన్న వేసిన ముగ్గు నిన్న చూసారా? ఈ గొబ్బమ్మకి మొత్తం మొగ్గలు చుట్టారు కదా, ఇప్పుడు ఆ మొగ్గలు కాస్త విచ్చుకొని పూలు అయ్యాయి. నైస్ కదా. అండ్ హియర్ ఇస్ వన్ మోర్ ముగ్గు. ఆ రథం రాత్రి వీళ్ళు వేసిన డాన్సులకి వెళ్ళిపోయింది. ఇదైతే మేము అనుకున్నట్లే వచ్చింది. రిలేటివ్స్ అందరూ 1-on-1 యాడ్ అవుతూ ఉన్నారనమాట. అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయితే తెలిసిందే కదా, మంచి డిస్కషన్స్, ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ జరుగుతాయి. సో అలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అది ఈవినింగ్ అయ్యేసరికి ఆవులన్నీ ఊరేగింపుకి వచ్చాయన్నమాట. సో ఎక్కువ ఆవులు ఏం లేవండి. తమరాజ్పల్లిలో అయితే చాలా బాగా చేశారు ఈ ఆవులు ఊరేగింపదంతా. వీళ్ళ ఊర్లో ఏదో 4-5 ఎద్దులు, 2-3 ఆవులు వచ్చి అట్లా ఊరికే క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోయాయి అన్నమాట. బ్లాగింగ్ బ్యాక్గ్రౌండ్ చనిపోయారంట, బాగాలేదు అని ఇప్పుడు చేస్తున్నారంట. మళ్ళీ ఎవరు చేస్తున్నారు కాదు, సంక్రాంతి సెలబ్రేషన్స్ కాస్త బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయా? చాయ్ చూసి కాదు, ఏం చేస్తున్నారు బాబాయ్ మీరు? సంక్రాంతి అని పిలిచి బర్త్డేకి పిలిచారా, సంక్రాంతికి పిలిచారా? ఓ నా 20 అయినా చేయండి. నెక్స్ట్ డే మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. నెక్స్ట్ డే ఏం ప్రోగ్రామ్స్ లేవు, సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళ కజిన్ బర్త్డే ఉంటే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు, డెకరేషన్ అంతా చేస్తున్నారు. వీళ్ళ చెల్లి బేసిక్ గా కజిన్ సిస్టర్, అంటే నాకు కజినే అవుతుంది. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక సంక్రాంతి వ్లాగ్ కూడా ఆల్మోస్ట్ ఎంజాయ్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు చూడు, ఒక్కరు కూడా పని చేసే వాళ్ళు కాదు. బేసిక్ డెకరేషన్ అదంతా అయితే చేస్తారనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, అప్పటికప్పుడు అనుకొని ఇంట్లో ఉన్న ఐటమ్స్తో డెకరేట్ చేస్తారు. సో అందరు ఉన్నారు కదా, అందరు ఉంటే ఒక చిన్న సెలబ్రేషన్ లాగా అవుతుంది కదా. అంతమంది జనాల్లో గందరగోళంలో ఒక మంచి సెలబ్రేషన్ అయితే అయిపోయింది.
అలా బర్త్డే సెలబ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని అందరం కలిసి ఒకే దగ్గర డిన్నర్ చేద్దాం అనుకున్నాం. సో అలా మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా అందరూ ఒకే దగ్గర ఉంటే డే ఎండ్ అయినా బాగుంటుంది కదా అని చెప్పి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అందరు కలిసి ఒక దగ్గర అయితే ఎండ్ చేసామన్నమాట. సో అందరూ శేఖర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఎవరింట్లో వాళ్ళు చేసిన వంటలు అవన్నీ ఉంటాయి కదా, అదంతా కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి అందరు వండుకున్నవి ఒకే దగ్గరికి తీసుకొచ్చి తినేసి నాకు బిర్యానీ అట్లా అయితే ఎంజాయ్ చేసాం అందరం కలిసి. నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్, ఆఫ్టర్నూన్ లంచ్ నాన్ వెజ్, డిన్నర్ నాన్ వెజ్. సో అందరూ తినడానికి రెడీ అవుతున్నారు. ఏంటిది అది? సో అచ్చట్పల్లిలో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయిపోయాయి అన్నమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.